అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంతార సినిమా అనుకోని వివాదంలో ఇరుక్కుంది. దానికి కారణం కూడా హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టినే. ఆయన చేసిన పనికి సినిమాపై బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ శెట్టి మాటలకు బాగానే హర్ట్ అయ్యారు భాషా అభిమానులు. అసలు కాంతారాను ముంచేస్తున్న ఆ కాంట్రవర్సీ ఏంటి? కాంతార చాప్టర్ 1 పై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. కాకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రిషబ్ శెట్టి పూర్తిగా కన్నడలోనే మాట్లాడడం వివాదానికి దారితీస్తుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి కలెక్షన్లు కావాలి గాని కనీసం ఒక్క ముక్క తెలుగులో మాట్లాడరా అంటే మీకేనా భాషాభిమానం ఉన్నది, మాకు లేదా అంటూ రిషబ్ పై భారీగానే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ತುಂಬಾ ಖುಷಿ ಆಗುತ್ತೆ. ನಮ್ಮ ಪಕ್ಕದ ರಾಜ್ಯ ಆದರೂ ಕೂಡ ಎಲ್ಲರೂ ಇವತ್ತು ಅಣ್ತಮ್ಮದರ ತರದಲ್ಲಿ ಇವರು ನಾನು ಹೇಗೋ ಕರ್ನಾಟಕ ಹಾಗೋ ಆಂಧ್ರ ಹಾಗೆ ಅನ್ನೋಂಥ ఫీలింగ్ ನನಗೆ యావత్తు. ఎవరి భాషపై వాళ్లకు అభిమానం ప్రేమ ఉండటం తప్పు కాదు. కానీ కాంతార చాప్టర్ 1 అనేది రీజనల్ సినిమా కాదు, పాన్ ఇండియన్ ప్రాజెక్ట్. అలాంటప్పుడు ఖచ్చితంగా ఏ ఇండస్ట్రీకి వెళ్తే అక్కడి భాషలో కనీసం 2 ముక్కలు మాట్లాడాలి అనేది ఆ భాషకు ఇచ్చే కనీస గౌరవం. కానీ రిషబ్ మాత్రం పూర్తిగా కన్నడలోనే మాట్లాడేశారు. ಮನಸ್ಸಿಂದ ಮಾತಾಡಬೇಕು, ಹಾಗಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಏನಾದರೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂತಂದರೆ ನನ್ನ ಸಹೋದರ ನಿಮ್ಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ ಅದನ್ನ. ಇದು ನಮ್ಮಿಬ್ಬರದ್ದು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಕೆಳಗಡೆಗೆ. థ్యాంక్ యూ సో మచ్. తాను మాట్లాడేది జూనియర్ ఎన్టీఆర్ ట్రాన్స్లేట్ చేస్తారని చెప్పడం కూడా ఫ్యాన్స్ కు నచ్చట్లేదు. పైగా ఈ మధ్య కర్ణాటకలో తెలుగు సినిమాల పోస్టర్లు చించేయడాలు, బ్యాన్ చేస్తామని వార్నింగ్స్ ఇచ్చారు భాషాభిమానులు. దాంతో బాయ్కాట్ కాంతారా అనేది ట్రెండ్ అవుతుంది మన దగ్గర. ఇవన్నీ కాంతారా చాప్టర్ 1 తెలుగు కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపిస్తాయా అనేది చూడాలి.